సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేస్తారు. బిగినర్స్ కోసం కొమ్మ కుట్టు ట్యుటోరియల్, ఇంగ్లీష్ లో స్టెమ్ స్టిచ్ అంటారు. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు నచ్చిన డిజైన్ ని గీసుకోండి. నేను కాటన్ డిజైన్ ని గీస్తున్నా. వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్బన్ పేపర్ పెట్టి దాని మీద మనం గీసుకున్న డిజైన్ ని పెట్టుకొని పెన్ తో అయినా పెన్సిల్ తో అయినా డ్రా చేసామంటే ఈజీగా క్లాత్ మీద డిజైన్ వచ్చి పడిపోతుంది. ఇప్పుడు ఈ సర్కిల్ షేప్ చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది. నేను స్టార్ట్ చేసిన పాయింట్ ఒకటో పాయింట్ అనుకోండి. సూదిని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ కి తీసుకొస్తున్నా. ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చి సూదిని బ్యాక్ సైడ్ కి పంపిస్తున్నా. ఇది రెండవ పాయింట్. ఇప్పుడు మూడవ పాయింట్ కోసం కొంచెం ముందుకు వచ్చి సూదిని పైకి తీసుకొని వస్తున్నా. జాగ్రత్తగా చూడండి, ఇక్కడే మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు 1, 2 పాయింట్ నుండి మిడిల్ కి వేసుకోవాలి. సర్కిల్ షేప్ లోపల నుండి కుట్టు వేస్తున్నా. ఎందుకంటే మనకి బోర్డర్ అనేది నీట్ ఫినిషింగ్ రావాలి కాబట్టి అలా వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా అవుట్లైన్ సరిగ్గా రావాలంటే ఇలానే వేసుకోవాలి. ప్రతిసారి మనం ఇలాగే వేయాలా అంటే అలా ఏముండదు. మనం వేసుకున్న డిజైన్ ని బట్టి, షేప్ ని బట్టి వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక లైన్ గీస్తున్నా. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది చూడండి. ఇక్కడ నేను మన రైట్ హ్యాండ్ సైడ్ నుండి వేస్తున్నా. ఇప్పుడు చూడండి, నేను నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి వేస్తున్నా. ఇక్కడ మీకు ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా? ఆ డిఫరెన్స్ ఏంటనేది నేను చెప్తాను. ఇక్కడ సింగిల్ లైనే ఉంది కాబట్టి మన ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఒకేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను బిగినర్స్ ఎక్కువగా చేసే మిస్టేక్స్ని చెప్తాను. చూడండి, ఇక్కడ బార్డర్ లైన్ లోపల నుండి మనం స్టిచ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, నేను బయట నుండి వేస్తున్నా. కొంచెం డిఫరెన్స్ ఉంది కదా. మనం ఫస్ట్ వేసుకున్న రౌండ్ షేప్కి ఇప్పుడు వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ స్టెమ్ స్టిచ్ని ఎక్కువగా కొమ్మలకి, ఫ్లవర్స్కి, బోర్డర్ లైన్స్కి యూస్ చేస్తారు. మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను. వెల్కమ్ టు ఫ్యాషన్ బటర్ఫ్లై. బాయ్ దీపు.